మనము ఒక రైతు గురించి మాట్లాడతాము, ఒక ప్రకృతి గురించి లేదా ఒక అడవి గురించి మాట్లాడతాం, లేదా టీవీలలో చూస్తాం, డాక్యుమెంటరీస్లో చూస్తాం. బట్ ఈరోజు స్వయంగా చూసే ప్రయత్నం మనం చేస్తున్నాం ఈ ఇంటర్వ్యూలో. ఇక్కడ అన్ని రకాలుగా ఉంటుంది. ఆహ్లాదకరం కోసం ఏదో సినిమా షూటింగ్ లాగా కాదు, ప్రతి ఒక్క మొక్క ఒక రైతుకు ఉపయోగపడేది. సో ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి కావాల్సిన స్పేస్ అంతా కూడా ఉంటుంది, న్యాచురల్గా ఏర్పాటైంది. ఆ ప్రకృతి వ్యవసాయంలో మనం సెలబ్రేషన్ ఎట్లా చేసుకోవాలి అనే దానికి కూడా చాలా వేదికలు ఉన్నాయి. ఇక్కడ ఒక డ్రాప్ పెస్టిసైడ్ కానీ 1 గ్రామ్ ఫర్టిలైజర్ కూడా వాడకుండా గత 35 సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసిన రైతులు. మిగతా రైతు పొలాలకి ఇక్కడ డిఫరెన్షియేషన్, ఇది 100% నేచర్ పొలం. ఒక రైతు అనేవాడు ఏది కొనకుండా తన పొలంలో ఎలా పండించుకోవచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ముఖ్యంగా ఎన్ని ఎకరాల స్థలంలో మీరు 17 acres లో వ్యవసాయం చేస్తానండి. 15 రకాల ఆకుకూరలు ఉంటాయి, అలాగే అదంతా కూడా వెజిటబుల్స్ ఉంటాయి. ఇవన్నీ బయోడీజిల్ ప్లాంట్స్. ఇదేంటంటే కుంకుడు చెట్టు, పచ్చడి మామిడికాయ, అక్కడ ఆకుకూరలు వేసాం, ఇక్కడ పశుగ్రాసం వేసాం. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్. ఇది సుండకాయ అంటాం. అక్కడ హెర్బల్ ప్లాంట్స్ పెట్టాం. ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంటేషన్ ఉంటుంది. రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, పింక్ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది. మీరంతా హనీ కొంటారు. ఒక పూజా కార్యక్రమం కావాలన్నా దర్భ కావాలి. అది కూడా ఎక్కడో ఎవరో దగ్గర పోయి తీసుకురావడం ఎందుకు, ఒక రైతు దగ్గర ఎందుకు పండించకూడదు అనేదంతా ఇదంతా దర్భ వేసాను. కర్పూరం, తులసి వాసనే బట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. ఏం టేస్ట్ వస్తుంది? మనం సగ్గు బియ్యం తయారు చేసుకునేది ఉన్నాయి కదా, ఓకే. అది దీనిలో మధ్యలో గ్రీన్ ఉంది, అటు ఇటు ఎల్లో ఉంటుంది. మధ్యలో ఎల్లో ఉంది, చుట్టూ గ్రీన్ ఉంటుంది. సో ఇదంతా తమలపాకు ఉన్నట్టుంది. ఇది కుంకుడు చెట్టు చూడండి, ఎంత బాగా కాసింది కుంకుడు. ఆ స్టోన్ చూడండి, యాక్చువల్గా ఆ విధంగా రాళ్లే ఉండేది. ఇది రుద్రాక్ష, ఇది నోని ఫ్రూట్. ఇట్ ఈస్ ఎ ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్. రైట్, వెల్కమ్ టు పుష్పిన్ స్టూడియోస్, ఓన్లీ ఎవ్రీథింగ్ విత్ రఘునందన్. ప్రస్తుతం మనం నాగరత్న నాయుడు అంకుల్ గారి ఫార్మ్స్లో ఉన్నాం.